అమ్మో ఎతకడానికి టైం పట్టేలా ఉంది. అతగండి ఇందాక మీ అబ్బాయి గారు వాటర్ అడిగినట్టున్నారండి, కొంచెం మంచి రేటుకెళ్ళి ఇచ్చేయరండి. పట్టుకెళ్తున్నానులే నేను, నువ్వు ఉప్పేసి. అయ్యి బాబోయ్, మా మైదానం గడు ఎక్కడెట్టేడి ఆయన ఆ మాత్రం తెలీదా చేతికి వాటర్లో ఎక్కడ ఎట్టుకోవాలని? బెల్లాలు కారపొళ్ళు అన్ని ఎట్టాడు కానీ ఉప్పు ఎక్కడది? ఉప్పు మొత్తంగా నవ్వజేసాడు, అసలు ఉప్పు లేదా? ఏంటే ఎతుకుతున్నావు? అదండి వేస్తున్నానండి, ఉప్పు వేస్తున్నానండి. నువ్వు చేసిన యాంటింగ్ సార్లే కానీ నీకు దొరకదని అర్థమైపోయింది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. బాబు ఉప్పు ఎక్కడుంది నాన్న? అమ్మా స్టవ్ దగ్గర నుంచి 3 అలమల్లో చూడు. దొరికేసాను, ఇంకా అయిపోయింది. ఎంత కరెక్ట్గా చెప్పాడు. 3 అంటండి, 3వ చెప్పంటండి. ఇదే అండి ఇందులో ఉంటదండి ఉప్పు. చూసారండి ఆయననే మీ అబ్బాయి గారికి ఉప్పు ఇక్కడ పెట్టుకోవాలని కూడా తెలియదండి, ఇక్కడ పెట్టినట్టు ఉన్నాడండి. ఎంత కరెక్ట్ గా చెప్పాడో బంగారు కొండ. ఒకసారి ట్రై అయ్యా, ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. వస్తున్నాడండి మీ అబ్బాయి గారు. నాకు ఆఫీస్ టైం అయిపోతుందండి. సాల్ట్ వేసుకునండి, ఇడ్లీ వేసుకోండి. నాకు వద్దండి, వాళ్ళ నేను ఇడ్లీ అది తినండి, మీరే వేసుకోండి. రారా ఎక్కడా నువ్వు? రారా. అయ్యి బాబు, వీళ్ళిద్దరి మధ్య మొదలైంది మళ్ళీ. మైక్, ఐ హ్యావ్ సమ్ ఎమర్జెన్సీ, ప్లీజ్ గివ్ మీ 2 minutes, ఓకే? ఐ విల్ బి కమింగ్ బ్యాక్. ఇంగ్లీష్ ఏంట్రా? అమ్మా ఏంటి పిలిచావు, ఏమైంది? ఏంటిరా అసలు నువ్వేం చేస్తున్నావురా? తెలిసిన ఫస్ట్ నీకే చెప్తాను. ఏమో ఆఫీస్లో కొంచెం బిజీగా ఉన్నాగా, ఆఫీస్ పని చేస్తున్నాను. నీ బొంద ఆఫీస్ పని చేస్తున్నావు. పొద్దు నుంచి చూస్తానే ఉండ. అంటులు దమ్ముకోవటం అని, పిల్లలకు బాక్సులు పెట్టుకోవటం అని, వంటలు చేసుకోవటం అని, ఇదే సరిపోయింది కదరా నీకు. అమ్మా అది అగోరిచ్చావులే, నాకు అర్థం అవుతుందిలే. పొద్దు నుంచి పొద్దుగుకే వరకు నీతోటనే చేయుతుంది అది పని. రేపు నుంచి ఉంటుంది దానికి.